హాయ్ అండి. రీసెంట్‌గా నేను మా ఫ్యామిలీలో ఒక మ్యారేజ్‌కి అటెండ్ అయ్యాను. మా వదిన కూతురిది. ఎలా అంటే మా అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ కూతురనమాట. అన్నయ్య అంటే మళ్ళీ ఓన్‌లా కాదు. పెద్దమ్మ వాళ్ళ పిల్లలు అంటారు కదా! అలాగనమాట. వరుసకి నాకు వదిన అయినా నేనైతే అక్క అని పిలుస్తాను. వాళ్ళ ఫ్యామిలీతో మేమైతే చాలా క్లోజ్. ఇంచుమించు 15-20 ఇయర్స్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్‌లో ఉండేవాళ్ళమండి. ఎందుకంటే మా అమ్మ, వదిన ఇద్దరు స్టీల్ ప్లాంట్ స్కూల్‌లో టీచర్స్‌గా వర్క్ చేశారు. సో, ఏంటంటే ఇంకా ఎవరింట్లో ఏ ఫంక్షన్ ఉన్నా, ఇంకా ఏ హడావిడి ఉన్నా ఇద్దరింట్లో హడావిడి ఉంటది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆవిడ లేరు. కొన్ని ఇయర్స్ బ్యాక్ సడన్‌గా మాటలు సరిగ్గా మాట్లాడలేకపోయారనమాట. ఎందుకిలా అవుతుందని టెస్ట్ చేయించుకుంటే క్యాన్సర్ అని తెలిసింది. అసల మాకు నిజంగా షాక్ అండి. హెల్త్ పరంగా అక్క చాలా కేర్ తీసుకుంటారు. ఈ స్ప్రౌట్స్, నట్స్ మ్యాక్సిమం ఇంట్లో ఫుడ్డే తినేవారండి. అసల ఎలా వచ్చిందో మరి నాకు తెలీదు. కొన్ని ఇయర్స్ ట్రీట్మెంట్ తీసుకున్నారు చెన్నైలోని. బట్ డాక్టర్స్ కూడా ఇంకా హోప్ ఇవ్వలేదు. ఇంటికి తీసుకొచ్చేసారనమాట. లాస్ట్ డేస్‌లో కూడా ఇంకా ఎలా అంటే ఆకలి వేసినా తినలేని పరిస్థితి అయిపోయింది. చూడలేకపోయేవాళ్ళం అయితే మేమైతే. ఇప్పుడు ఉండుంటే మాత్రం కూతురు పెళ్లి చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారేమో. మాకింకా మా మధ్యే ఉన్నారని ఫీలింగ్ ఎప్పుడు. వి రియల్లీ మిస్ హర్. జనరల్‌గా మన చుట్టాల్లో ఎవరైనా ఫైనాన్షియల్‌గా వీక్‌గా ఉంటే దూరం పెడతారు జనాలు. కానీ మా నిర్మలక్క అలా కాదు. వాళ్ళకి అవసరం ఉంది అంటే ఆవిడ హెల్ప్ చేసేవారు. చదివించడానికి ఏమైనా హెల్ప్ ఉంది అంటే హెల్ప్ చేసేవారు. దేవుడు ఎప్పుడు మంచి వాళ్ళని ముందుగా తీసుకెళ్ళిపోతారంట. మా నిర్మలక్క విషయంలో అదే జరిగిందేమో. మా అన్నయ్య అయితే ఇంకా అమ్మ, నాన్న తనే అయ్యి మ్యారేజ్ అంతా ఏ లోటు లేకుండా చేశారండి. ఓం విశ్వేశ్వరాయ